ఏమైతుందంటే ఇప్పుడు వాటర్ దగ్గర ప్రాబ్లం వస్తుంది మనకి ఇక్కడ. నువ్వు చెప్పేది మంచిగానే ఉంది. మన బాయికా నుంచి కాలు వస్తే మంచిగా ఉంటుందా? నేననేది ఇట్లా ఇట్లా తవ్వినావు అనుకో, నీళ్ళు మంచిగా ఆడ నుంచి వస్తాయి మనకి. ఆడ చూసినావా, దాన్ని అటు పక్క మళ్ళించరు, మన సైడ్ మళ్ళించుకున్నావు అనుకో, ఇక్కడ మొత్తం వాటర్ వస్తాయి. రే మామ, నేను పొలం కాడికి పోయేస్తా, నువ్వు పోయి మోటార్ ఆన్ చేసి రాపో. మోటారా? నేను వేస్తా పో. ప్లీజ్ ఒక ముద్దియే, ముద్ది ప్లీజే. మామా దున్నాయి దున్నాయి, మంచి ఛాన్స్ దొరికింది నీకు. చేసిన నిర్వాకం చాలక మళ్ళీ దగ్గరకు వస్తున్నావా? దూరం ఉండు, లేకపోతే గద్దలకేస్తా. లేవే, ఎంతసేపు ఇలా పడుకునే ఉంటావు? లేచెల్లి స్నానం చేపో. లేకు, రేపు నిన్నెవడ పెళ్లి చేసుకుంటాడు గాని బాగా తన్నేటోడు రావాలి. ఏంటమ్మా మంచి కళ వచ్చింది, పాడు చేసినావు. కాళ్ళలు లేవు, కాకరకాయలు లేవు. లేసే స్నానం చేస్తాపా. ఈ ఫోన్లు ఎవడు కనిపెట్టాడో గాని బయట ప్రపంచమే తెలీదు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలీదు. జరగదాపి నా మాట ఈను. అబ్బా ఏంది నీ లొల్లి? అదేదో చెప్పరాదు. చూడు, ఒకప్పుడు రేడియోలో పాటలు వచ్చేటివి, ఇప్పుడు సెల్ ఫోన్లో పాటలు వస్తున్నాయి. నువ్వు చెప్పే మాటలకి ఏమైనా అడ్డొస్తున్నదా? చెప్పేదేదో చెప్పు. మన బాను శైలజాన అమ్మాయితోని రాసుకుని పూసుకుని తిరుగుతాండంట. గది మీ నర్సన్న కూడా చూసిండంట. 4 మాటలు గద్దిరించి చెప్పకుండా వానికే వత్తాసు పలికిండంట. గిదేమైనా బాగుందా? ఊళ్ళో తెలిస్తే మనమేమైనా తలెత్తుకుని తిరగలుగుతామా? గా పిల్లదేం కులం, మనదేం కులం? జర నువ్వన్న బానుకి బుద్ధి చెప్పరాదు. గట్లనా? మా నర్సన్నకు బాను అంటే పాయరం, మా బానుకి నర్సన్నంటే పాయరం. ఇండ్లే ఉన్నది. మా నర్సన్న మెచ్చుకున్నాడంటే గది వాళ్ళది పవిత్ర ప్రేమయుండొచ్చు. నేనెందుకు అడ్డు చెప్తా? నీ వల్లేం కాదు గాని మీ అన్నింటికి రాని, నేనే తేల్చుకుంటా. ఏందే శైలజ, గా బానుగాడి మీద పడి చెరుకు పొలంలో దొల్లుతున్నావంట? గింత లేవు, గప్పుడే గంత గావరం వచ్చి పడిందా? ఊర్లో నలుగురికి తెలిసి మా మొహం మీద ఉంచాలనా? నీ మదం పాడుగాను. బాను నేను ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. గండ్ల తప్పేముంది? ఆ బాను కూడా ఏమైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడా? వాడు పొలంలో బురద పిసుకుని బతుకుతాడు, నిన్ను కూర్చోబెట్టేం సత్తాడు. మర్చిపో. గా పొలంలో బురద వేసుకి పంటలు పండించకపోతే దేశంలో ఎవరికి కూడా పిడికడ అన్నం కూడా దొరకదు.
నేను బానునే పెళ్లి చేసుకుంటా. ఇదంతా కాదయ్యా, దీనికి పైట జారంగానే బలుపెక్కువైంది. నువ్వు జప్పున పోయి మీ అక్కయ్య కొడుకుతో మనువు ఖాయం చేసుకురాపో. గా పిల్లగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తా అంటాడట కదా, దీన్ని కాలు బయట పెట్టకుండా సాదుకుంటాడు. నువ్వు పోవయ్యా. గట్లనే నేను పోయి పెళ్లి ఖాయం చేసుకుని వస్తా. నువ్వు రావే అమ్మా రావే లోపలికి. వద్దు, ఆగు. పో. అమ్మా నీకు కథలు బాగా ఎక్కువైనాయి. దీని మీద మన్నుపోయా, ఇంటి పరివంతా తీస్తుంది. ఏమే, ఆ శైలజ పీడ ఎరగడైపోయింది. వాళ్ళ అమ్మా నాన్న దాన్ని మందలించి వాళ్ళ మేనమావతో లగ్గం చేస్తున్నారట. మనం కూడా బాలుకి మంచి అమ్మాయిని చూసి పెండ్లి చేస్తే మన ఖాందాన్ చూసి కట్నం కూడా మస్తుకిస్తారు. నేనే వెళ్ళి చెడామడా తిట్టి చీపురుతో దుమ్ము దులిపోద్దామనుకున్నా. ఎట్లయితే ఏంది, దాని పీడ విరగడయింది. తొందరగా వెళ్ళి పిల్లని చూడండి, బానుకి లగ్గం చేద్దాం. సరే, నాకు బోవ పెట్టు. పక్క ఊళ్ళే అమ్మాయి ఉన్నదట, వెళ్ళి చూసొస్తా. సరే, కాళ్ళు కడుక్కుని రండి, బువ్వ పెడతా. ఏరా మామా, ఈ అన్నాళ్ళు ఇట్లా చిట్టంబట పుట్లంబట తిరుగుతావురా? ఓ పెళ్ళి లేదు, ఓ పెటాకులు లేవు. పెద్దరాయిడు లెక్క తయారైనవు. దోతి కడతావు, నెత్తికి ఒక టవాలు కడతావు. ఏమ్రా, కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసుకొని ఇట్లా ఎంతకాలం ఉంటావురా? అరే మామా, ఎవరికి ఎట్లా రాసి పెట్టిందో కాలమే నిర్ణయిస్తుంది. అరే నాయనా, ఇంకా ఏ జమాను ఉన్నవరా? ఈ రోజుల కాలం కాకరకాయను కూర్చుంటే తొక్కి పడేస్తారు. ర్యాకెట్ ఎంత ఎగిరినా ర్యాకెట్కి మొక్కుతారా? దేవునికే కదా మొక్కేది. అబద్ధం తొందరగా వాగుతుంది, నిజం నిలకడగా ఉంటుంది. మంచిగా ఉంది. రేయ్, నీలాంటోళ్ళు ఎంతమంది వచ్చినా మా కుటుంబాన్ని విడదీయలేరా? చూద్దాంలే, కన్నుకి కనుబొమ్మకి ఎంత దూరం ఉన్నదో అది చూద్దాం. వీడెందుకు ఇట్లా మాట్లాడుతుండు? వీని సంగతి ఏందో చూడాలా. అరే మామా రే, ఆగురా, ఆగు. ఏందిరా? ఎంతకాలం రా మీ పెద్దనాయన పెద్దరికం? ఇప్పుడేమో మీ అన్న కూడా రెడీ అవుతుండు. ఏందిరా నువ్వు మాట్లాడేది? ఉన్నదే మాట్లాడుతున్నారా? మీ నాయనేమో అన్నచాటు తమ్ముడు లెక్క అట్లనే ఉండిపోయిండు. కనీసం నువ్వైనా అర్థం చేసుకోవాలి కదరా. ఏమంటున్నావురా? 100 ఏళ్ళైనా సావు తప్పదు, 1000 ఏళ్ళైనా వేరు తప్పదు అంటారు. నీదంటూ నీకు ఉండాలి కదరా. ఏం రో, మా కుటుంబంలో చిచ్చు పెడదాం అనుకుంటున్నావా? ఇంకోసారి ఇట్లా మాట్లాడితే మంచిగా ఉండదు. మంచిగానే ఉందిరా. కందకి లేని దురద కత్తిపేటకి ఎందుకు అన్నట్టున్నది. నీ విషయాలు నాకెందుకు రా నాయన, కొట్టించుకో. వీడేంది ఉన్నట్టుండి ఇట్లా మారిపోయిండు?